నిజంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ స్థాయిలో ఒత్తిడికి గురి చేస్తాయి విద్యార్థుల్ని అంటే, అందులో ప్రధానంగా నారాయణ చైతన్య కాలేజీలే ముందుంటాయి. ఇప్పటివరకు ఆ కాలేజీల్లో ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, ఎంతమంది విద్యార్థులు. అయినా ఏంటో విద్యార్థుల తల్లిదండ్రులకు మరి అవన్నీ ఆలోచించరో లేదో, మా వాళ్ళని ఇలా రుద్దితేనే బాగుంటుందనుకుంటారు, ఇలా ఒత్తిడి చేయాలనుకుంటారు. ఆ కాలేజీలకే పంపిస్తూ ఉంటారు, ఆ స్కూళ్ళకే పంపిస్తూ ఉంటారు. మా వల్ల కాదు బాబోయ్! ఈ ఒత్తిడి మేము తట్టుకోలేకపోతున్నాం అన్నా సరే, మరి పేరెంట్సు పట్టించుకోరు. అక్కడ ఆహ్, ఆహ్, ఉపాధ్యాయులు పట్టించుకోరు. యాజమాన్యం కూడా పట్టించుకోదు. ఇప్పుడు తాజాగా అదే కర్నూలులో ఒక విద్యార్థిని ఆవేదన, నారాయణ కాలేజీకి చెందిన ఒక విద్యార్థిని అంటే ఒక అమ్మాయి చదువుకుంటున్న అమ్మాయి ఆవేదన ఏంటంటే, ఆమెకు ఒంట్లో బాలేదంట. అయినా సరే ఇప్పుడు సెలవులు ఇవ్వకపోగా, "నువ్వు ఖచ్చితంగా కాలేజీకి రావాల్సిందే" అంటూ ఫోన్ల మీద ఫోనులు చేస్తున్నారంట. ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతుంది. కనీసం ఒంటిపూట బళ్ళైనా సెలవులు ఇప్పించండి అని చెప్పినా సరే వాళ్ళు సెలవులు ఇవ్వట్లేదు. వాస్తవానికి ఇప్పుడు సమ్మర్ సెలవులు ఇవ్వాలి, వేసవి సెలవులు ఇవ్వాలి. ఆ సెలవులు ఇవ్వట్లేదు. పైగా వాళ్ళని రుద్దడానికి ప్రతిరోజు ఫోన్లు చేసి "నువ్వు కాలేజీకి రావాల్సిందే, రావాల్సిందే" అని చెప్పి టార్చర్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే కర్నూలు నారాయణ కాలేజీకి చెందిన ఓ విద్యార్థిని వాట్సాప్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. ఆ మెసేజ్ విద్యార్థి సంఘాల నేతలకు వాట్సాప్‌లో పెట్టింది. "మాకు మినహా అన్ని కాలేజీలకు సెలవులు ఇచ్చారు. చాలా ఒత్తిడికి లోనవుతున్నాము. ఇంకొందరు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సెలవులు ఇవ్వని పక్షంలో కనీసం ఒంటిపూట తరగతులైనా నిర్వహించాలని" చెప్పి విద్యార్థి సంఘాల నాయకులకి లేఖ అయితే రాశారు. దీని మీద జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు ఆ వాట్సాప్ మెసేజ్ రాసిన అలాగే లేఖలతో ఎస్ఎఫ్ఐ నాయకులు కర్నూలు జిల్లా కలెక్టరేట్ పి రంజిత్ భాషకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి గురవైశెట్టిని పిలిచారు. విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రకటిస్తే కాలేజీల్లో ఎలా తరగతులు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. తదుపరి విచారణ ఇప్పుడు పూర్తిగా చెయ్యాలి. దాని మీద ఎంక్వైరీ వేసి రిపోర్ట్ ఇవ్వండి అని కూడా అధికారులను ఆదేశించారు.